హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వసుంధర ధృవ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ వసుంధర ధృవ జంట నచ్చినట్టయితే నా వీడియోనొక్క లైక్ చేసేయండి. లైక్తో పాటు హైప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమంది రీచ్ వెళ్తుంది. మీకు కానీ వసుంధర ధృవ మళ్ళీ కలిసిపోవాలి, జంటగా ఉండాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియజేయండి. ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే మనకి దాస్ తోటి నందితో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి దాసు, నేను చెప్పేది నీకు కనీసం అర్థం అవ్వట్లేదా? ఇప్పుడప్పుడే నా కూతురు పెళ్లి చేయను, తన కాళ్ళ మీద తను నిలబడే వరకు ఎట్టి పరిస్థితుల్లోనే తన పెళ్లి చేయను, నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా. మళ్ళీ ఇదంతా ఏంటి? ఏదో పెళ్లిళ్ళ పేరకి ఫోన్ చేసి నా కూతురు సంబంధం చూడంటున్నావు. నేను చెప్పేది కనీసం నీకు అర్థం అవ్వట్లేదా? అక్కడే నా దాస్ మాట్లాడుతూ, ఏంటి నందిత నువ్వు ఇలా మాట్లాడుతావు? ఇప్పుడే మన కూతురు మహికి పెళ్లి మీద అభిప్రాయం మారుతుంది. ఇలాంటి టైంలోనే కదా మనం పెళ్లి చేసి పంపించాల్సింది. అయినా వయసు అయ్యాక పెళ్లి చేస్తావా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనే ఇప్పుడు నుంచి వెతకపోతే తను చదువు అయ్యాక వెతకాలనుకున్నావు అనుకో సంబంధాలు అస్సలు రావు. అందువల్ల తను చదువు పూర్తయ్యే లోపల మనం ఏదో ఎతికి మంచి సంబంధం చూసి మన కూతురికి ఇచ్చి పెళ్లి చేసేయాలి. అర్థమవుతుందా? అయినా నీ మనసు ఎందుకు అలా మారిపోతుంది ప్రతిసారి? ఏంటి దాసు, నా మనసు మారిపోవడం ఏంటి? అయినా చూసావా మన మహి ఎలా అయిపోయిందో, మొక్క ఎలా పెట్టిందో చూసావా? పెళ్ళి అనగానే లేదు నందిత, నేను చెప్పిన మాట విను, మౌనం అంట అర్ధాంగీకారం అంట. మనం మహి నిజంగానే పెళ్ళి వద్దంటే ఈ పాటికి వద్దు నాన్న అనేది, కానీ నా మీద ఒక బాధ్యత పెట్టింది. ఖచ్చితంగా మా నాన్న ఎవరిని తీసుకొస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని. అందువల్ల నువ్వేం కంగారు పడుకో, మన కూతురికి మంచి సంబంధం వెతుకుతాను కదా నేను. అక్కడ నందిత మాట్లాడుతూ, ఏంటి మహి అలా ఉన్నావు? పద వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకొని నేను మీ నాన్నతో మాట్లాడతానులే, వెళ్ళి లోపలికి వెళ్ళి చదువుకో, సరేనా? ఏంటి దాస్ నువ్వు మాట్లాడేది? అసలు మహి ముందు ఇలాంటి మాటలు మాట్లాడకు. ఎందుకో తెలుసా, తను ఇప్పుడు మొత్తం తన కాన్సన్ట్రేషన్ మొత్తం చదువు మీద ఉండాలి. అంతే తప్ప ఇలా పెళ్లి చేసి కూతురిని పంపించేస్తే బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నావా ఏంటి? ఏంటి నందిత ఇలా మాట్లాడుతున్నావు? మొన్నటి వరకునేమో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఒక్కసారి అన్నావు, నీకే గుర్తుందా? ఆ రోజు నేనే అన్నాను మన కూతురు ఇంకా చదువుకుంటుంది అని. కానీ నువ్వేంటి, నీ మనసు నాకు అర్థమవుతుంది నందిత, నువ్వేదో చెయ్యాలనుకుంటున్నావు. బహుశా ధృవగడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? ఏంటి దాసు అలా అంటావు? నిజంగా నా దృష్టిలో అలాంటిది లేదు. ప్లీజ్ నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకో. అయితే నీకు అలాంటి అభిప్రాయం నా మీద ఉండుంటే ఖచ్చితంగా మన ఇంట్లో బయటకు వెళ్ళిపోదాం పద. మన ఇంటికి మనం వెళ్ళిపోయి మన కూతురు చదివించుకుందాం. అంటే తప్ప ఇక్కడ ఉంటే ధృవగడికి ఇచ్చి పెళ్లి చేస్తానని నువ్వు ఎందుకు అంటున్నావు? అక్కడే నా దాస్ తనలో తను మాట్లాడుకుంటూ, అమ్మో ఈ ఇంటి నుంచి ఎట్టి పరిస్థితులను బయటకు వెళ్ళకూడదు. నిజంగా కానీ బయటకు వెళ్ళే రోజే వస్తే ఆ రోజు నా చేతుల్లో నా ఆస్తి పత్రాలు నా చేతుల్లో ఉండగానే బయటకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లోని ఈ టాపిక్ని అర్జెంట్గా డైవర్ట్ చేయాలి. అప్పటికి వచ్చిన సిద్ధు మాట్లాడుతూ, ఏంటి అమ్మా నాన్న అంత దిగాలుగా ఏదో పెద్ద విషయం మాట్లాడుకుంటున్నారు, ఏమైంది? అక్కడే ఉన్న దాస్తాన్లో దాన్ని మాట్లాడుకుంటూ, అమ్మో ఈ సిద్ధుగడి వల్ల ఒక్క ఉపయోగం కలిగింది ఇన్ని రోజులకి. ఎట్టి పరిస్థితులని ఈయన డైవర్ట్ చేసుకుని ఈ టాపిక్ నుంచి డైవర్ట్ అయిపోవాల్సింది. అవునరా సిద్ధు, మీ అమ్మ ఏదో విషయం గురించి మాట్లాడుతుంది, అయినా నాకు పనుందిలే, నువ్వు మీ అమ్మ చూసుకోండి. సిద్ధు మాట్లాడుతూ, ఏం జరిగిందమ్మా? ఇప్పుడే మహి రూమ్కి వెళ్ళి వస్తున్నాను, తను ఎంత ఏడుస్తుందో తెలుసా? ఏంటి విషయం అని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? మీరంట తనకు సంబంధాలు చూస్తున్నారంట. ఎందుకమ్మా ఇలాంటి పని చేస్తున్నారు? అయినా ఒక్కసారి ఆలోచించదు కదా ధృవ గురించి. ధృవ అంటే నీకు ఎందుకమ్మా అంత కోపం? ఏంట్రా సిద్ధు ఏం మాట్లాడుతున్నావు? ధృవ అంటే నాకెందుకు కోపం? చిన్నప్పటి నుంచి నిన్ను ఎలా పెంచాను, ధృవాన్ని కూడా అలాగే పెంచాను. అలాంటప్పుడు నేను ధృవాన్ని ఎందుకు ద్వేషిస్తాను? ప్లీజ్ నేను చెప్పిన మాట వినరా. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వేరు, ధృవ వేరు కాదు నాకు. మీరిద్దరు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. అలాంటి నేను ధృవాన్ని ఎందుకు బాధపడతాను రా? అవునమ్మా నువ్వు బాధపడుతున్నావు, కావాలంటే నువ్వే చూడు. ఒకవేళ మన మహికి నిజంగా పెళ్లి చేయాలనుకుంటే ధృవ కన్నా మంచివాడు ఎవరైనా దొరుకుతాడా? తను నీ కాళ్ళ మీద పడి వసుంధర నాకు ఇచ్చేసి అత్తయ్య, నాకు వసుంధర అంటే ప్రాణం అన్న, నువ్వెందుకు కనీసం ధృవాన్ని నీకు చాయిస్లోకి తీసుకోవట్లేదు? మన మహిని అంత జాగ్రత్తగా ప్రేమగా చూసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నీ తర్వాత ఖచ్చితంగా ధృవానేనమ్మా. నేను చెప్పిన మాట విను. అయినా ఇదంతా కాదమ్మా. ఒకవేళ నిజంగానే మన మహికి వేరే అబ్బాయితో పెళ్లి చేశాక తనకి నిజంగా గతం గుర్తొస్తే ఏం చేస్తావు చెప్పు? అప్పుడు వీళ్ళిద్దరి జీవితాలే కదమ్మా నాశనం అయ్యేది. ఆ పెళ్లి చేసిన అబ్బాయి జీవితం కూడా నాశనం అవుతుంది కదా. ఒక్కసారి ఆలోచించమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఇద్దరు జీవితాలు పాడైపోవడమే కాదు, భవిష్యత్తులో రాబోయే ఆ వ్యక్తి జీవితాన్ని కూడా నువ్వు కాలతన్నినట్టే కదా. ఒక్కసారి ఆలోచించమ్మా. అక్కడే నందిత మాట్లాడుతూ, అవునరా సిద్ధు, నువ్వు చెప్పేది ప్రతిదీ అర్థమవుతుంది నాకు, కానీ ఏం చెయ్యను? అసలు ఇన్ని రోజులు వసుంధర ఎంత బాధపడిందో నీకు తెలియదురా. ప్రత్యక్షంగా నేను చూశాను తను పడిన నరకాన్ని. అలాంటిది మళ్ళీ అదే నరకంలోకి తను నెట్టాలంటే నాకు ఎంత భయంగా ఉందో తెలుసా? అమ్మ నువ్వు ఇందాక ఏమన్నావు? మనం చూసి కోణం అంతా ఒకవైపే చూస్తున్నాం, జరిగే నిజం అంతా ఏదో వైపు ఉంది, అది మనకు తెలియట్లేదు అని అత్తకి షాక్ తగిలినప్పుడు నువ్వు అన్నావు కదా, అదే నిజం అమ్మ. ఖచ్చితంగా ఒక్కసారి నీ మనసుతో ఆలోచించు. నాన్న చెప్పిన కోణంలోంచి అస్సలు
ఆలోచించుకు. ఎందుకో తెలుసా, నువ్వు నీ ఆలోచనలు కాదు నా ఆలోచనల ద్వారా నీ ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు. అందువల్ల నేను చెప్పిన మాట విని ఒక్కసారి నీ మనసు పెట్టి అసలు జరుగుతుంది ఏంటో ఒక్కసారి ఆలోచిస్తే నీకే అర్థమైపోతుందమ్మా. ఏంట్రా సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావురా? ఏం లేదమ్మా, నీకు జరిగినంత అర్థం అవ్వాలి. ప్రతి విషయంలోని అసలు ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ చేస్తున్నారు అనే విషయం నీకు అర్థమైతే అప్పుడు నీకే అర్థమవుతుందమ్మా. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు. మరోవైపు ధృవ దగ్గరికి వచ్చి నందిత మాట్లాడుతూ, ఏంట్రా ధృవ, అలా నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? అంత పెద్దవాడు అయిపోయావా? ఏం లేదత్తా, నీకు నేను పక్కనుంటే నా ముఖం కూడా చూడాలని నీకు ఇష్టం లేదు కదా, అందువల్లే నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానత్తా. అది కాదురా ధృవ, నీతో ఒక విషయం మాట్లాడాలి. నిన్నే నేను దాసు వసుంధరకి ఇంకో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. నీ అభిప్రాయం ఏంటో ఒకసారి చెప్తావా? నేనేం చెప్పనత్తా, మీరు తీసుకున్న నిర్ణయం ప్రకారమే కదా నేను ఎలాగైనా అడుగులు వేయాల్సింది. అందువల్ల నన్ను ఎందుకు నా అభిప్రాయం అడుగుతున్నారు? అయినా నా ఇష్ట ప్రకారంగా మీరు ఏమీ చెయ్యరు కదా. అదేంట్రా ధృవ అలా అంటావు? నీ నిర్ణయం కూడా చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది. ఏం లేదత్తా, మీరు ఎలా చెయ్యాలనుకుంటున్నారో, నన్ను వసుంధరని ఎలా నిలబెట్టాలనుకుంటున్నారో అలా చెయ్యండి. అంతే తప్ప నా నిర్ణయం ఏంటి, వసు నిర్ణయం ఏంటి అసలు అడిగినా మీకు ఇష్టం లేదు కదా మేము ఏం చెప్పినని. అది కాదురా ధృవ, నేను చెప్పిన మాట విను. అసలు తను ఎందుకు, ఒకవేళ వసు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఏం చెప్తావు నువ్వు? అదే కదత్త నేను చెప్తున్నాను. నిజంగా నా వసు వచ్చి నా కళ్ళు ఎదురుకుండా నిలబడి ప్లీజ్ ధృవ సార్ నన్ను పెళ్లి చేసుకున్నంటే ఎట్టి పరిస్థితులను తను వదిలిపెట్టను. అదే మహి వచ్చి మాత్రం అడిగితే మాటికి అసలు నీకు ఇచ్చిన ప్రమాణం ప్రకారం తన వైపు కన్నెత్తి కూడా చూడనత్త. ఇది నీకు నీ ధృవ ఇచ్చిన మాట. అయినా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ రా, నన్ను అర్థం చేసుకోరా, నేను ఎలా ఎందుకు అలా అన్నాను. అయినా అత్త మారిపోయింది నేను కాదు నువ్వు. ఆ రోజు వసుంధరకి సిద్ధుకు నువ్వు ముద్దలు కలిపి పెట్టావు కదా, కనీసం నా గురించి ఆలోచించావా? ధృవ ఒకడున్నాడు, వాడికి తినిపించాలి, వాడు తిన్నాడా లేదా అని కనీసం నీ మనసులోకి రాలేదు కదా. మరి ఎందుకత్త నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు వసుంధరకి సంబంధాలు చూస్తున్నావు? నీ అభిప్రాయం ఏంటని అడుగుతున్నావు. ప్లీజ్ అత్త, నా మట్టికి పట్టించుకోవద్దు. నేను చెప్పిన మాట విని మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. అంతే తప్ప నా నిర్ణయంతో మీకేం పని ఉందత్తా? లేదురా ధృవ, నేను చెప్పిన మాట విను. తను నేనేం చేసినా వసుంధరకి మంచి జరగాలనే చేస్తున్నాను. కానీ నువ్వు మాట్లాడింది, సిద్ధు మాట్లాడింది ఒక్కసారి ఆలోచిస్తుంటే నేను చేసేదంతా నా స్వార్థం గురించి, నా భర్త దాస్ ఏ చెప్తే చేస్తున్నట్టు మీకు ఇద్దరికీ అర్థమవుతుంది అనిపిస్తుంది. అందువల్లేరా నాకేం చేయాలో అర్థం అవట్లేదు. అదే కదా నేను చెప్తున్నాను, నీ మనసు ఏం చెప్తే అదే చెయ్యి. అంతే తప్ప నీకెవరో ఏదో చెప్పారని అస్సలు చెయ్యి కత్తా, సరేనా? మరో పక్క నందిత వెళ్ళి అంశు దగ్గరికి అన్నం పెడుతూ ఉంటుంది. ఇదిగో అంశు, ఈ అన్నం తినేసి, అర్థమవుతుందా? అదేంటి అమ్మమ్మ అలా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు? ఈ మధ్య నాకు ఏ రోజైనా మీరు భోజనం తినిపించారా? ప్లీజ్ అమ్మమ్మ ఈ ఒక్కసారి తినిపించండి. ఏంటి అంశు అలా మాట్లాడుతున్నావు? ఈ ఒక్కసారి అంటావేంటి? ప్రతిసారి నీకు తినిపిస్తుందా? నీకు తినిపిస్తాను. ఏంటి అమ్మమ్మ, ఎందుకైతే ఎన్ని కథలు చెప్పేవారు, ఈ మధ్యన అసలు చెప్పట్లేదు. అయినా నాన్నని అడుగుతుంటే ప్రతిసారి నువ్వు చిన్నప్పుడు తను ఎలా పెంచావో అది చెప్తున్నాడు తప్ప కథలు చెప్పట్లేదు అమ్మమ్మ. అందువల్లే ఇంకా నాన్నని అసలు కథలు అడగకూడదు, నిన్ను మాత్రమే అడగాలనుకుంటున్నాను. ఎందుకమ్మమ్మ ఈ మధ్య నా కథలు చెప్పట్లేదు, కనీసం నాతో మాట్లాడట్లేదు, ఎందుకమ్మమ్మ? ఏం లేదు అంశు, నువ్వు మీ నాన్నతోటి నానితోటి ఉంటున్నావు కదా, అందువల్లేనమ్మా నిన్ను పట్టించుకోవట్లేదు. అయినా ధృవ ఏ కథలు చెప్తున్నాడు? ఏ కథలా అమ్మమ్మ? చిన్నప్పుడు నువ్వు తనకు ఎలా గోరు ముద్ర పెట్టావు, తను ఎలా పెంచావు, ప్రతి విషయం చెప్తున్నాడు తెలుసా. అయినా నాన్న గురించి ఎందుకు ఇప్పుడు డిస్కషన్? మీరు చెప్పండి నాకు కథ ఏదోటి. అయినా మీరు ఏదో డాన్స్ స్కూల్ పెడుతున్నారంట కదా, ఆ డాన్స్ స్కూల్ పేరేంటో తెలుసా? నేను ఒక మంచి పేరు ఆలోచించి నా పేరు చెప్పమంటారా? సరే అంశు చెప్పు, ఏం నిర్ణయించో? శివ డాన్స్ స్కూల్ అకాడమీ అని పెట్టిన అమ్మమ్మ. ఏంటి అమ్మో, పరమేశ్వరుడి పేరేనా? లేదమ్మమ్మ, పరమశివుడి పేరే కాదు. ఈ పేరుకు ఒక స్పెషాలిటీ ఉందో తెలుసా? శివ అంటే సి అంటే సిద్ధు, వా అంటే వసుంధర. అందువల్ల మీ ఇద్దరు పిల్లలు వాళ్ళ పేర్లు వచ్చేలా పెట్టాను అమ్మమ్మ. నువ్వు కంగారు పడకు, ఎట్టి పరిస్థితుల్లోనూ అంతా మంచి జరుగుతుంది. కానీ నీ డాన్స్ స్కూల్లో ఫస్ట్ స్టూడెంట్ ఎవరో తెలుసా? నేనే. నువ్వు పెద్ద డాన్స్ స్కూల్ పెట్టాలి, అందులో నేను డాన్స్ నేర్చుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో పెద్ద స్కూల్ పెట్టాలి అమ్మమ్మ, సరేనా? సరే అంశు, ముందు నువ్వు బోన్ తినేసావు కాబట్టి వెళ్ళి వెంటనే మందులు వేసుకుని పడుకోవాలి, అర్థమవుతుందా? మరో పక్క సిద్ధు ధృవ వసుంధర మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ నా సిద్ధు మాట్లాడుతూ, ఏంట్రా ధృవ, పగవాడికి కూడా ఇలాంటి పని చేయకూడదురా, ఎంత అన్యాయం రా. ఇప్పుడు వరకు కార్లో వెళ్ళొచ్చాను, ఇప్పుడు బైక్ తీసుకొచ్చి నువ్వు ఈ బండి మీద వెళ్ళిపోయి నువ్వు నా చెల్లెలు బయటకు వెళ్దాం అనుకుంటున్నారా? అయినా ఎంత మోసం రా ఇది. అదేంట్రా సిద్ధు అలా అంటావు? ఈ ట్రాఫిక్లో కార్తో వెళ్ళావనుకో ఎంత లేట్ అయిపోతుందో తెలుసా? అందుకు నా బావకి ఎట్టి పరిస్థితుల్లో లేట్ అవ్వకూడదని
బండి తీసుకొచ్చాను, ఎందుకురా అంత అవమానిస్తావు నన్ను, పద వెళ్ళు, ఈ బండి తీసుకుని వెళ్ళిపో. అక్కడ నువ్వు వసుంధర మాట్లాడుతూ, ఏంటన్నయ్య వెళ్ళిపోతున్నావా, ఎందుకన్నయ్య, ధ్రువ నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నావు కదా, పద నువ్వు కూడా రా, అందరం కలిసి బయటకు వెళ్దాం. అమ్మ సావిత్రి, నీకు దండమమ్మ తల్లి, నీ నాటకాల్లో నన్ను కూడా కలపకు, ఒకవేళ నువ్వు కానీ దొరికావనుకో ఖచ్చితంగా నేను కూడా దొరికిపోతాను, మిమ్మల్ని ఎలాగైనా కవర్ చేయాలి కదా, ఒకవేళ నేను కూడా మీతో పాటే ఉన్నాను అనుకో మనల్ని రక్షించే వాళ్ళు ఎవరు, అందువల్లే ఆ దాస్కి ఎలాంటి అనుమానం రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలంటే మీరిద్దరూ ఒక దగ్గర ఉన్నప్పుడు నేను కాపలా కాస్తూ ఉండాలి, అంతే తప్ప నేను కూడా మీతో పాటు తిరిగాను అనుకో మరి ముగ్గురు దొంగలు వెంటనే దొరికిపోతాం, ఎట్టి పరిస్థితిలో జరగకూడదు, వెళ్ళరా ధ్రువ వెళ్ళు, నా చెల్లెలు వెయిట్ చేస్తుంది కదా, సరేనా. మరో పక్క ధ్రువ మాట్లాడుతూ, చూసావా వసు, మీ అన్నయ్య ఎంత జాలీగా బండి వేసుకుని అందరికీ లైన్ వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు, తన జీవితం ఊహించుకుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, ఆ అవకాశమే కానీ నాకు ఉండుంటే ఈ పాటికి ఎంతమంది అమ్మాయిలు పడేసేవాడినో. ఏంటి ధ్రువ ఏం మాట్లాడుతున్నావు, పాత ధ్రువ కానీ పూనాడా ఏంటి, ఆయన అమ్మాయిలు సైట్ కొడతానంటున్నావేంటి, మా అన్నయ్య అలాంటి పనులు చేయడు, కావాలంటే ఎంత బెట్టైనా వేస్తాను, అర్థమవుతుందా నీకు, ఏంటి వసు ఏదో నేను సరదాగా అంటే బెట్టు గిట్టు అంటున్నావు, అయినా ఉన్న పలంగా ఏదో బయటకు వెళ్దామంటే పోనీలే అని తీసుకొచ్చాను, ఇప్పుడేమో మీ అన్నయ్యని పొగుడుతూ నన్ను అవమానిస్తున్నావు, ఆయన నీతో నేను మాట్లాడనులే, పద నీ కోచింగ్ సెంటర్లో దింపేస్తాను, ఇదిగో కార్ ఆపేసాను చూడు. ఏంటి ధ్రువ ఎందుకు కార్ ఆపేసో, కావాలంటే ఒక్కసారి గ్లాస్ తింపి బయట చూసావనుకో నీ కోచింగ్ సెంటర్ నీకు కనిపిస్తుంది, అందువల్ల నువ్వు చదువుకుని పెద్దగా ఉద్ధరించాలని అత్త కలలు కంటుంది కదా, అందువల్ల ఆ కళలు నెరవేర్చు, అర్థమవుతుందా. సరే బాబు, నీతో నేను మాట్లాడను కానీ ఏదో మాట వరుస కంటే అంత కోపం పడతావా, పద నేను కోచింగ్ సెంటర్కి వెళ్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, ఎలాగో మా అన్నయ్య కూడా ఆఫీస్కి వెళ్ళాడు కదా, ఇక్కడ ఎత్తిన తల అక్కడ దించాలి, అంతే తప్ప దారిలో వెళ్ళే ప్రతి అమ్మాయికి సైడ్ కొడతాను అనుకున్నావు అనుకో నీకు ఎంత కోటింగ్ ఇవ్వాలో నాకు తెలుసు, అంతే తప్ప ఎక్స్ట్రాలు చేయకో, అర్థమైందా అని. అక్కడితే ఎపిసోడ్ అయితే పూర్తయిందని నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు కానీ వసుంధర ధ్రువ జైన్ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ఎన్ ట్యాగ్ చేయండి.